కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవుల కొరకు ఎక్కడైనా భారతదేశంలో క్రైస్తవులందరూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరి క్రైస్తవులకు కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉన్నాయని ప్రత్యేకంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న 50 చర్చిలకు పేద పాస్టర్లకు నాయన తండ్రి ఒక్కొక్క చర్చికి 30,000 రూపాయలు మరి విడుదల చేసి దయగల ప్రభువా తండ్రి క్రైస్తవుల పక్షాన గొప్ప మహా తండ్రి నాయకుడు మా రేవంత్ రెడ్డి గారి కోసమై మిమ్మల్ని ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. నా తండ్రి రాష్ట్రం దేవవర్ధనట్లు క్షమాభివృద్ధి పరమవిధంగా ఉన్నట్లు సహాయం చేయండి. అలాగే తండ్రి మా జిల్లా మంత్రిగా నైనా నీకు స్తోత్రాలు. క్రైస్తవుల పక్షాన అసెంబ్లీలో మాట్లాడిన మొట్టమొదటి క్రైస్తవుల పక్షాన నిలబడిన మహానాయకుడు మనవాడిగా క్రైస్తవుల హృదయాలను దోచుకున్న మా మంత్రి గారు మా అన్న లక్ష్మణ్ కుమార్ అన్నను మీరు ఆశీర్వదించండి. దేవా వారు చేసే ప్రయాణంలో మీరు తోడండి. కుడి ఎడమ ముందు వెనుకలు హరించండి. హైదరాబాద్ నుంచి క్షేమంగా మా మధ్యలోకి నడిపించారు తండ్రి. మాకు సంతోషం నీ దాసుల ద్వారా కలిగించారు. దేవానికి స్తోత్రాలు. మేము కళ్ళారా చూస్తున్నాము ఆయన యుద్ధకు ఎంతమంది బాధతో వస్తున్నారో తండ్రి. అన్న దగ్గరికి వచ్చిన వారు లక్ష్మణ్ కుమార్ అన్న దగ్గరికి వచ్చి ఏదైనా ఒక మాట చెప్తే బాధతో వచ్చి రాగానే వెంటనే పరిష్కరించి దానికి స్తోత్రం. మేడం జ్ఞాపకం చేసిన ప్రభా మా తండ్రి మా జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మా సందేశాన్ని దేవానికి స్తోత్రాలు. మీ కృపాసనం ఎదురు తీసుకొని వస్తున్నాను దేవా. ఇప్పుడు ఫోన్ చేసిన తండ్రి నాయన కాల్ బ్యాక్ చేసి ఒకవేళ ఎత్తకపోయినా లాజరస్ ఏం కావాలని అడిగేటువంటి గొప్ప మనస్సున్న వారు తండ్రి. దేవానికి స్తోత్రాలు నాయన. మా దేవా ఈ జగిత్యాల నియోజకవర్గం ఎలాంటి సమస్యలు ఉండొద్దు అని మా తండ్రి మా బలహీనతను గుర్తించి పాస్టర్లకు తండ్రి సమస్య రాకూడదని నాయన 25-25గా డివైడ్ చేసి మేము సామరస్యంగా జరిపించుకోవడానికి తండ్రి నాయన మంచి ఆలోచన చేసి మమ్మల్ని ప్రోత్సహించిన తండ్రి మా ఎమ్మెల్యే గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభాన తండ్రి మేడం జ్ఞాపకం చేసుకోండి. ప్రభాన తండ్రి వారి కుటుంబాన్ని, వారి కూతుర్ని, అల్లుని, మనవరాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకోండి దేవా. తండ్రి నీకు స్తోత్రాలు. మా నియోజకవర్గంలో మంచి సేవలు అందిస్తుండగా రానున్న దినాల్లో కూడా గొప్ప కృప చూపండి. అలాగే దేవానికి స్తోత్రాలు. మా ప్రభా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నందన్న గారిని దేవా మీ పాదసన్ని ప్రభుత్వము రాష్ట్రంలో క్రైస్తవులందరి కోసం ఈ విందు ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని బట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జగిత్యాల జిల్లా పాస్టర్స్ జగిత్యాల నియోజకవర్గ తరఫున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి నిండు సంతోషాన్ని తెచ్చిన మా అన్న మంత్రి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రైస్తవుల కొరకు ఏ స్కీములు పెడితే బాగుంటది, వారు ఏ స్కీములు పెడితే అభివృద్ధి పదంలో దూసుకుపోతారనే ఆలోచన కొద్దీ వారు ప్రతి ఒక్క క్రైస్తవ మతస్థులందరికీ అభివృద్ధిలో పాలు పంచుకోవాలనే ఉద్దేశం కొద్దీ ప్రతి స్కీములను వారు ప్రకటిస్తున్నారు. అదందరూ మీ అందరికీ సభాముఖంగా అందరికీ తెలిసిన విషయమే. పెద్దలు మన రాష్ట్ర మంత్రి వారు కూడా మన కొరకు ఏం చేయాలో ఆలోచించుకుంటూ మొన్న ఈ మధ్యనే ప్రతి చర్చికు
రాష్ట్ర ఆర్థిక సహాయం కలర్స్ కానీ లైటింగ్ కానీ అనౌన్స్ చేయడం, పెద్దలు ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అట్లాగే మన ఈ చర్చ్ కూడా వారు అనౌన్స్ చేసిరు. వారు మాట్లాడేటప్పుడు ఏం చేసిరనే వాళ్ళు సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తారు. ఇంత మంచి పండుగ, ప్రపంచంలోనే పెద్ద పండుగ. భారతదేశంలో అహింస కొరకు మహాత్మా గాంధీ పోరాడితే ప్రపంచ దేశాలలో శాంతి కొరకు పోరాడబడ్డ పెద్దలు క్రీస్తు వారని చెప్పక తప్పదు. కొన్ని దేశాలలో కొంతమంది అభిమానులు ఉంటారు, కానీ జీసస్ క్రీస్తు గారికి ప్రపంచంలోని అత్యధిక దేశాలను కీర్తింపబడే గొప్ప వ్యక్తి జీసస్ క్రీస్తు గారని చెప్పక. పేదవాళ్ళు ఉంటారు, డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎవరు ఆలోచించని ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మొన్నటి వరకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి గారు శ్రీ లక్ష్మణ్ కుమార్ గారు ఉండి, మరి వారు అందరూ కూడా ఆలోచించి కేబినెట్ నిర్ణయం తీసుకొని ప్రతి చర్చ్కు 20,000 రూపాయలు సున్నమేయడానికి, క్రిస్మస్ పండుగ సందర్భంలో మంచిగా దీపాలు వెలిగించి వెలుగు విరజిమ్మేలా ఉండడానికి 10,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే నేను కూడా వాళ్ళు మా ప్రసాద్ ఉంటాడు, కొద్దిగా యాక్టివ్, చెప్పిన రాజరాజ్ గారికి చెప్పిన లిస్ట్ ఇవ్వమని చెప్పి ఈ రకంగా ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఒక సహపంక్తి భోజనాన్ని కూడా అరేంజ్ చేశారు. దాంట్లో ఇప్పటికే మాతో వచ్చిన కొందరు అధికారులు కావచ్చు, వాళ్ళందరూ భోజనానికి వెళ్ళడం జరిగింది. మరి కొన్ని ముఖ్య కార్యక్రమాల వల్ల మేము దాంట్లో పాల్గొనలేకపోయినా, ఎందుకంటే ఎన్నోసార్లు వచ్చినాం. ఇక్కడ ఛాయలు, టిఫిన్లు అన్నీ కూడా అయినాయి. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాం. మరి ముగించే ముందు గౌరవ మంత్రి గారు వచ్చారు, వారిని కూడా నేను కోరుతా ఉన్నా, తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి, ఎందుకంటే మనకు జిల్లా కేంద్రం, జిల్లాకు ఇలా ఒక పుణ్యకాయ లాంటిది. జగిత్యాల అనేది ఒక జగిత్యాల జిల్లాకే కాదు, చుట్టుపక్కల 4-5 జిల్లాల నుంచి కూడా ఎంతో మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అందులో ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఏదేదో పనులు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉండడం జరిగింది. సందర్భంలో మీ అందరి ఆ ప్రార్థనలు, యేసు ప్రభు దీవెనలతోటి అటు మంత్రి గారు కావచ్చు, మేము కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధికి ఇంకా సేవ చేసే విధంగా ఆ దీవెనలు ఉండాలని చెప్పి మా కోసం మా పాస్టర్లు ప్రార్థిస్తూ ఉన్నారు. వారు ప్రార్థించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటూ మరి గౌరవ మంత్రి గారికి మాట్లాడాల్సిన. మరి సెలబ్రేషన్స్, క్రిస్మస్ సెలబ్రేషన్ ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి ఈరోజు ఈ యొక్క సెలబ్రేషన్కి అధ్యక్షుగా ఉన్నటువంటి సభాధ్యక్షుడు బడుగు లాజరస్ మా బ్రదర్ అయ్యగారు గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, తిమోత్ గారు, జయరాజ్ గారు, సభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, ఆలస్యమైన మా మంత్రి గారు వస్తున్నారని చెప్పేసి వారు ఉండడం, వేదిక పోయినటువంటి మా మిత్రుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానీ, మా బాలశంకర్ అన్న కానీ ఇంకా చాలామంది మా కౌన్సిలర్స్ కానీ చాలామంది మిత్రులు ఉన్నారు. ముఖ్యంగా అయ్యగారులు వివిధ ప్రాంతాలకు వెళ్ళి, మరి చాలా గ్రామాలకు వెళ్ళి పెద్ద ఎత్తున అయ్యగారులు వచ్చినారు. మా జిల్లాకు సంబంధించిన ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి నరేష్ గారు, మా క్రైస్తవ సోదరి బంధులకు సోదరులందరికీ కూడా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా ఈరోజు మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ ప్రభుత్వం ఆలోచించిన విధంగా గొప్పగా మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినారు మొన్న మీటింగ్లో. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడైతే ఏ జిల్లాలో కానీ ఏ ప్రాంతంలో కానీ చర్చస్ ఉంటాయో ఆ క్రైస్తవ సోదర కుటుంబాలకు శ్మశాన వాటికకు సంబంధించిన స్థలం విషయం లోపల ప్రత్యేకమైన ఆ జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఎక్కడైతే వివాదం లేనటువంటి స్థలం ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉన్నదో తప్పకుండా ఆ భూమిని క్రైస్తవ సోదరుల శ్మశాన వాటిగా కేటాయించే విధంగా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇస్తా అని చెప్పేసి వారు ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. మరి ఈరోజు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఒక 50 చర్చెస్ ఎవరైతే ఇండిపెండెంట్గా చర్చెస్ నడుపుతుంటారు, కొంతమంది మిషన్ సపోర్ట్స్కి మేము చర్చెస్ నడుపుతుంటాయి కాదు,
మరి ఆర్థికంగా వారి మీద ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఆ గొప్ప దేవుడికి సేవ చేయాలని, బోధన చేయాలని చెప్పి అయ్యగారుగా మన ఒక జీసస్ క్రైస్తవ దేవుడి యొక్క పక్షాన ప్రజలకు బోధన చేయాలని చెప్పేసి అనేక చర్చస్ నడుపుతున్న వారందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేసి ఈసారి మొదటిసారి ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలే. ఒక 50 చర్చెస్కు 30,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క చర్చకు. ఆ చర్చెస్ స్థానిక శాసనసభ్యులు ఎవరైతే మా డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మంత్రిగా నా బాధ్యత కాబట్టి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అన్న ఆ పేదవాళ్ళ చర్చెస్కు మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీరు సెలక్షన్ చేసిన ఇస్తే మా ప్రభుత్వం దానికి ఆమోదం తెలుపుతుంది అన్న విషయాన్ని కూడా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తూ, మా అయ్యగారు కూడా లాజరస్ అయ్య గారు మా బ్రదర్ మా సొంత నాకు కుటుంబ సభ్యుడు మా లాజరస్. మరి అతను ఎంతో ప్రేమతో అభిమానంతో మా అయ్యగారు చాలా మంది అయ్యగారు ఉన్నారు, ఒక్కరి పేరు కాదు అందరు కూడా మా కుటుంబం, మన కుటుంబం ఇదంతా. నేను హైదరాబాద్లో ఒక ముఖ్యమైన మీటింగ్లో నల్గొండ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని పోయినా, అక్కడ నుంచి మెడ్చల్ కలెక్టర్తో పని ఉంటే మీటింగ్లో ఉన్నాను. యాక్చువల్లీ ఈ మీటింగ్ విషయంలో కూడా సాయంత్రం అనే విషయం నేను మర్చిపోయాను. ఇమీడియట్గా నీ ఇరిగేషన్ మినిస్టర్ గారితో టైం తీసుకున్న 7 o'clock అది క్యాన్సిల్ చేసుకొని వెంబడే అన్నాను మేము అందరూ వెయిట్ చేస్తున్నాం, ఎంతసేపు అయినా మీరు రావాలి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. వెంటనే మా పిఏకి ఫోన్ చేసి మరి ఎమ్మెల్యే గారు లోకల్ అందుబాటులో ఉన్నారు అంటే, లేదు ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో ఉన్నారని చెప్పేసి మా పిఏ ఎమ్మడి చెప్పిన వెంటనే నేను ఇంత ఆలస్యమైన రావడం జరిగిందనే విషయాన్ని మా యొక్క చర్చికి సంబంధించిన అయ్యగారులకు, మా క్రైస్తవ కుటుంబ సభ్యులకు, సోదరులకు, సోదరి మనకు మనవి చేసుకుంటూ